ప్రస్తుతం నాతో ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఫస్ట్ టైం సిగ్నేచర్ స్టూడియోస్ రావటం కదా? అవునండి, కానీ మంచి దాకా మొదలెడతాను మీతో. ఓకే సార్ చెప్పండి. ఫస్ట్ టైం కదా సిగ్నేచర్కి రావటం? ఇదే ఫస్ట్ టైం అండి. ఎలా అనిపిస్తోంది? చాలా బాగుంది సార్ వాతావరణం. మంచి ఎన్విరాన్మెంట్లో ఉన్నారు మీరు. వాతావరణం కూడా బాగా మాట్లాడాలనిపిస్తుంది. మిమ్మల్ని కూడా చూస్తుంటే డిగ్గింగ్ చేసేలాగా ఉన్నారు బాగా నేతలు. ఏంటి సార్ ఈసారి ఏంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి అండి. మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే ఎందుకో ఆంధ్రప్రదేశ్ పాలకుడు కానీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారికి కానీ ఆంధ్రప్రదేశ్ని ఏదైనా ఒక ప్రయోగశాలగా మార్చారేమో డౌట్ వస్తుంది. కారణం ఏంటంటే రాజకీయ ప్రయోగశాల. ఎగ్జాక్ట్లీ మోడీ గారికి కూడా మళ్ళీ మూడోసారి గెలవాలని కోరుకుంది. అవును, ఈ దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాలనేటువంటి ఆకాంక్ష ఉంది. అవును, ఫర్ ఎవర్ ఆయన ఉన్నంతకాలం ఆయన పదవిలో ఉండాలనేటువంటి కోరిక ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఆయనకి. దానికి మరి దేశమంతా కదా కావాలి. ఆయన లేకపోతే ప్రత్యామ్నాయం లేదుగా. మరి ప్రత్యామ్నాయం ఇవాళ లేదు, రేపు పొద్దునకి తయారయ్యి వస్తుందండి. రాజకీయాల్లో అది పెద్ద కష్టమేం కాదు. అలాగే ఇందిరాగాంధీ గారు కూడా అనుకున్నారు ఇంతవరకు. అంతే కదా, ప్రత్యామ్నాయం వచ్చింది ఆ రోజు కూడా. ఇక్కడ ఆయనకి సంప్రదాయ రాజకీయాలకి పక్కకు పెట్టి రాజకీయాల్లో కొత్త వరవడి సృష్టించాలి. ఓకే, ఎప్పటికీ అధికార పీఠం దూరం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి దాని మీద ఒక అధ్యయనం చేయాలి. ఓకే, వాళ్ళు అధికారంలో రావడానికి రకరకాల స్కెచ్లు వేస్తారు. అది వర్కౌట్ అయితే అధికారంలోకి వస్తారు. అది జరిగిపోయింది ఆల్రెడీ. రెండోసారి కూడా వచ్చారు. ఒక అస్త్రం లేదా ఒక మ్యాజిక్ ఒకసారి పనిచేస్తుంది, రెండోసారి పనిచేస్తుంది, మూడోసారి తెలిసిలే రా అని వదిలేస్తారు. ఎవరు పట్టించుకోండి. ఓకే, ఇప్పుడు మన చిన్నపిల్లలకి రూపాయలని అలాగంటాం. మూడోసారి ఆడికి అప్పకి ఎక్కడ ఉందో పట్టేసుకుంటాడు. ఈ మూడోసారి మరి క్రిటికల్ కదా. అవును, మూడోసారికి ఇంకోటి చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అవును, ఇక్కడ ప్రజల కోసమైనా ప్రపంచం కోసమైనా మనం చాలా నిజాయితీగా లాజికల్గా ఉండాలి. గెలుపుని గెలుపులా చూపించుకోగలగాలి. అవును, ఇవన్నీ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి మిఠాయిలాగా జగన్మోహన్ రెడ్డి దొరికాడు. అంటే చెప్పినట్టు తూచా తప్పకుండా చేసి కూడా ఉండాలి వాళ్ళకి. అలాగే వాళ్ళ మెడ మీద కత్తి పెట్టగలిగి ఉండాలి వాళ్ళు. అలాగే చేస్తున్నాడు అంటారా? మరి అంతే కదా. అతనికి ఎన్ని కేసులు ఉన్నాయి? 18 కేసులు ఉన్నాయి. 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. 43,000 కోట్లు ఎస్టాబ్లిష్ అయింది. ఆయన మరి 1,00,000 కోట్లు కదా. 43 1,00,000 కోట్లు మళ్ళీ ఇంకా తవ్వితే వస్తాయి బయటికి. ఓకే, సిబిఐ ఈడీ 43,000 కోట్లు వరకు చూపించారు వాళ్ళు అక్కడ. ఇంకా తవ్వితే ఇంకా వస్తాయి. ఓకే, అయితే మరి అంతకన్నా మంచి పార్టీ ఎక్కడ దొరుకుతారు వాళ్ళకి? చెప్పిన మాట ఇనివాడు. కాబట్టి అతని పట్ల వాళ్ళకి ఇతను మనకు కొనుక్కొస్తాడు అనుకున్నారు. అంటే మళ్ళీ తవ్వనీయకుండా ఇంకా కేసులు తవ్వనీయకుండా అంతవరకు కాపాడతారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ ఎన్డీఏలో ఉన్న భాగస్వామి, ప్రభుత్వంలో భాగస్వామి అక్కడ ఇక్కడ కూడా ఉన్నా సరే వాళ్ళు ప్రేమని జగన్మోహన్ రెడ్డి కూడా పెంచారు. ఇప్పుడు మీకు పంచుతున్నట్టుగా మాకేంటంటే రాజకీయ విశ్లేషకులుగా మాకేం ప్రేమ పంచట్లేదు. నేను అత్యంత ద్వేషించే వ్యక్తి మోడీ గారు. ఒక మాటలా కూడా చెప్తున్నాను. అంటే ప్రేమ ఎక్కడ ఉంటుందో పగ అక్కడే ఉంటుంది. అంతేనా? ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు వంచన దగ మోసం కుట్ర అన్ని చేస్తే వాళ్ళ మీద కోపం వచ్చేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను ఒక తెలుగువాడిగా, ఈ దేశ పౌరుడిగా నేను ఆశించిన స్థాయిలో మోడీ గారు లేడు. నేను చాలా సాధారణ వ్యక్తిని. నాది చాలా చిన్న కోరిక. నా ప్రధాని భారత ప్రధాని అన్నట్టు ఉండాలి. లాల్ బహదూర్ శాస్త్రి గారు కనిపిస్తాడు నాకు, రాజ్య దేశాయ్ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, తెలుగు తేజం పివి నరసింహరావు గారు, ఇలాంటి వాళ్ళందరూ చూసిన తర్వాత వాజ్పేయి మహాశయుడు, ఇలాంటి వాళ్ళందరూ చూసిన కళ్ళతో నరేంద్ర మోడీ గారిని చూస్తే నేను ఆ మాట నా నోటితో అంటే ఈ భక్తులు గింజగట్టిన బత్తకాయలు నా మీదకి వచ్చేస్తాయి. ఆయనకు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి ఉండకూడదు ఈ అవలక్షణాలు ఏంటంటే ఈర్ష్య, ద్వేషం, అసూయ, కుళ్ళుబోతుతనం. ఈ 4 లక్షణాలు వదులుకోవాలి ఎవరైనా. ఒక అత్యున్నత స్థానంలో ఉన్నప్పుడు ఈ 4 అవలక్షణాలని ఖచ్చితంగా వదులుకోవాలి. అంతకుముందు ఉన్నా సరే
ఆ అత్యున్నత స్థానాన్ని చేరక ముందు నువ్వు ఎలాంటి వాడివన్నా అయి ఉండొచ్చు. ఓకే. ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత ఈ దేశానికే నువ్వు ముఖ్యుడివి. అవును. ఈ దేశం నీ చేతిలో ఉంది. నీ గుప్పిట్లో ఉంది ఈ దేశం భవిష్యత్తు. వర్తమానం భవిష్యత్తు నీ చేతిలో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ పట్ల, తెలుగువారి పట్ల, అసలు దక్షిణాది పట్ల ఉత్తర భారతీయులకి ఎందుకో వివక్ష, చిన్న చూపు. మేము ఆంగ్లేయులము, వాళ్ళు భారతీయులు అన్నట్టు చూస్తారు. మనం ఆంగ్లేయులను మనం పరిపాలించినప్పుడు డెఫినెట్గా వివక్ష ఉంది మన మీద. అలాంటి వివక్ష ఇవాళకి ఉత్తర భారతీయులు మన మీద చూపిస్తున్నారు. అందుకనేనా చలసాని శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు కొంతమంది అంటూ ఉంటారు, ఉత్తర భారత బీజేపీ ఏదని అంటూ ఉంటారు. నేను వాళ్ళని చపాతీ పన్నీర్ బటర్ బ్యాచ్లో బ్యాచ్ అంటాను. ఆయన క్లాస్ కాబట్టి అలాగంటాడు, నేనేమో ఫుల్ మాస్ కాబట్టి ఇలా అంటాను. అంతే కదా. వాళ్ళందరూ అంటే విభజనవాదం అన్నట్టు అంటారు. అవమానం అండి, అవమానం, అణిచివేత, వివక్ష మనుషులను అలాగే రెబల్గా మారుస్తుంది. కానీ వాళ్ళేమి రాష్ట్రాన్ని విభజించింది వాళ్ళు కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా మన దక్షిణాది నుంచి పుట్టారు ఇలాగా, వాళ్ళు చపాతీ బ్యాచే కదా. అయితే మనకి వెన్నుపోటు ఎవడ పొడిచాడు? చిదంబరం పొడిచాడు, పిళ్ళే పొడిచాడు మన పక్కన ఉండే. మీకు ఎప్పుడు కూడా ఈ దక్షిణ భారత దక్షిణాది వాళ్ళని ఎవడో కూడా ఏమి చేయలేడు. ఈ దేశానికి వెన్నుముక మన బలం. ఈ దక్కన పేట భూమి నుంచి మనం ఈ దేశానికి అత్యంత బలంగా ఉన్నాం. మనం ఆదాయాన్ని ఇస్తున్నాం, వనరులు ఇస్తున్నాం. అవును. ఈ దేశానికి భోజనం పెట్టే వరి మన దగ్గర పడినట్టు ఇంకెక్కడ పండుతుందండి? స్ట్రెంగ్త్. మనం తెలుగు రాష్ట్రాల్లో రూపాయి ఇచ్చి పావులు తీసుకుంటాం మనం వాళ్ళ దగ్గర. అవును. వాళ్ళు 10 పైసలు కూడా ఇవ్వకుండా 6 రూపాయలు తీసేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా మనం ఇస్తున్నాం. కేసీఆర్ గారు చెప్పింది 100% కరెక్ట్. అయినా సరే మనం ఈ దేశం సుభిక్షం ఉండడం కోసం, ఈ దేశం అభివృద్ధి చెందడం కోసం దేశాధినేతలు పిలిపిస్తే పిలిపి పట్టించాం మనం. అవును. ఒకనొకప్పుడు 2 లేక 3 అంటే ఓకే అనుకున్నాం. మేమిద్దరం మాకిద్దరు అంటే ఓకే అనుకున్నాం. కానీ ఉత్తర భారతం వెళ్ళలేదు కదా. రేపు రాబోయే రోజుల్లో మన ఎంపీ సీట్లు కూడా తగ్గిపోతాయి, మన ప్రాతినిధ్యమే తగ్గిపోతుంది భారత్లో, పార్లమెంట్లో. అంటే ఇక్కడ జనాభా ప్రాతిపదికన తీసుకుంటారు కాబట్టి, ఇక్కడ జనాభా తక్కువ ఉన్నారు కాబట్టి తక్కువ అయిపోతుందని అంటారు. ఇప్పటికే మనకి దక్షిణాది నుంచి అత్యంత బలమైన రాజకీయంగా బలమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. విజయవంతంగా 2 ముక్కలు చేశారు. అవును, విజయం సాధించారు. విజయం సాధించారు. ఏదంటే ఒకనొకప్పుడు ఎన్డీఏకి కానీ యూపీఏకి కానీ వాళ్ళని నిలబెట్టింది ఆంధ్రప్రదేశ్ కదా. అవును. ఇందిరాగాంధీ గారిని దేశం అంతా ఓడితే మనం నిలబెట్టాం. ఇక్కడ పోటీ చేస్తే ఇందిరాగాంధీ గారిని దేశం అంతా గెలిపిస్తే మనం ఓడించాం. అంటే ఒక ప్రత్యేకత ఉంది మనకి. వీళ్ళకి ఇంత ప్రత్యేకత ఉండేటువంటి అనేటువంటి దానికి వాళ్ళకి వచ్చి దీన్ని 2 ముక్కలు చేశారు అందరూ. వాళ్ళిద్దరూ ఉమ్మడి భాగస్వామ్యం అది. దాని శిక్ష కాంగ్రెస్కి పడింది ఫస్ట్. సరే, ఇప్పుడు మనకు ప్రజెంట్ రాజకీయాల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ని ప్రయోగశాలగా ఎందుకు మార్చారంటే, వాళ్ళు ఏమనుకున్నారంటే దేశమంతా అది అమలు చేయాలంటే దాని ముందుగా రాజ్యాంగము, చట్టము ఉల్లంఘన చేస్తే ఎలా ఉంటుంది, కోర్టు ఆదేశాలు బేఖాతరు చేయాలంటే చేస్తే ప్రజలు అలా రియాక్ట్ అవుతారు, లా అండ్ ఆర్డర్ అస్సలు లేకుండా ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. అంటే ఇవన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని మీ మాట. మతము, కులము, ప్రాంతము వీటి మధ్య చిచ్చు పెట్టేస్తే దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు జనం. ఓకే. ఇవన్నీ మనమే ప్రయోగం చేశారు ఆంధ్రప్రదేశ్. చూడండి కావాలంటే లా అండ్ ఆర్డర్ లేదు. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే రేపులు చేసేసి పక్క పాడేసిపోతారు. దాన్ని పట్టించుకుని ఉండడు. నడి రోడ్డు మీద పీకలు కోసేస్తారు. గుండెల మీద మోకాలు మడత పెట్టి పీక కోసి పడేస్తారు, కోడిని కోసినట్టు. చూసినట్టు చెప్తున్నారు భలే. నేను చూశాను, టీవీలో చూపించారు కదా. ఇప్పుడు వీడియోలు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు తీసేస్తున్నారు కదా. ఒక 15 ఏళ్ల మైనర్ దళిత బాలికని 10 మంది దారుణంగా సామూహిక అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు ఇస్తానికి తీసుకెళ్తే ఎవరన్నా తిరిగి అమ్మాయిని తిట్టి బయటకు చూసేసారు పోలీసులు. ఇంతకన్నా శాంతి భద్రతల లోపం ఏమైనా కనపడుతుందండి. ఒక డాక్టర్ సుధాకర్ అని ఏరియా హాస్పిటల్లో అత్యంత నిపుణుడైన మత్తు డాక్టర్ అయిన, అంటే ఆ సమాజం నుంచి అసలు ఆ స్థాయికి రావటమే ఎంతో కష్టం, హిమాలయ పర్వతాలు ఎక్కినంత కష్టం. అలాంటిది ఆ వ్యక్తిని మనం కాపాడుకోవాలా వద్దా? అతను హస్తవాసి ఎంతో మంచిదని చెప్పుకుంటారు. అతని సేవలు మనకు అవసరం కదా. అవును. ఆ వ్యక్తిని ఏం చేశారండి? ఆయన చేసిన తప్పు ఏంటండి? ఒక కుర్రోడు ఇసుక అక్రమ రవాణాని అడ్డుకున్నాడు. అతను శిరోమణం చేశారు పోలీస్ ఠాణాలో. అంటే ప్రజల్ని రక్షించాల్సిన వ్యక్తి దగ్గరుండి ఒక వ్యక్తికి, దళితుడికి అవమానం చేశాడు. ఈ దేశంలో ఏ మార్పు వచ్చిందండి? ఆ కుర్రోడు రాష్ట్రపతికి మొరబెట్టుకున్నాడు, నేను అడవిలోకి వెళ్ళిపోతున్నాడు బాబు, నేను అన్నని అయిపోతాను అని.
అంతకన్నా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏముంటుంది? ఇలాగ చెప్పు. గతంలో ఎప్పుడు జరగలేదా ఇట్లాంటి ప్రాబ్లమ్స్? ఇప్పుడు రాలేదా? వచ్చినాయి కదా, చాలా ఎప్పుడు ఇన్సిడెన్సెస్ ఉన్నాయి కదండి. మీరు ఇదే సమస్య. ఇప్పుడు కడుపు నొప్పి వచ్చేస్తున్నారా బాబు అంటే 6 ఏళ్ల క్రితం నీ కాలు నొప్పి వచ్చిందని అడిగినట్టు ఉంది ఇది. అసలు ఇప్పుడు సమస్య తక్షణం పుండు పుచ్చిపోయి పురుగట్టేసి కిలకలకమ్మని రాలిపోతున్నప్పుడు దానికి చికిత్స చేయకుండా ఇది వరకు 6 ఏళ్ల క్రితం నీకు ఏమొచ్చిందని అడుగుతున్నట్టు ఉంది ఇది. ఇది సమస్య వచ్చింది మేధావుల్లోనూ అందరూ మన సమాజంలో ఉన్న ప్రాబ్లం ఇది. తక్షణ ఉపశమనం, దానికి చికిత్స కావాలి కదా. జనం అంతా ఆలోచిస్తారు మరి అట్లా ఆలోచించకపోతే అనిపిస్తారు.